వెల్కమ్ టు బెంగళూరులో తెలుగు పిల్ల బ్లాగ్స్. సో ఈరోజు నేను మా మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చాను కదా. సో మా మమ్మీ వాళ్ళ హౌస్లో టెర్రస్ గార్డెన్ టూర్ అండ్ ఆల్సో బాల్కనీ గార్డెన్ టూర్. సో మా మమ్మీ వచ్చి చెట్లు ఫుల్గా పెట్టుకొని ఉంది. సో టెర్రస్లో పెట్టుకొని ఉంది, బాల్కనీలో పెట్టుకొని ఉంది అండ్ మెట్ల పైన కూడా పెట్టుకొని ఉంది. సో అవన్నీ మీకు ఈరోజు ఈ వీడియోలో కవర్ చేస్తాను. సో మీరు గనక చెట్లు ఇష్టం ఉంటే లేకపోతే మీకు ఇంట్లోనే చెట్లు పెంచాలి అనుకుంటే ఈ వీడియో చూడండి. లైక్ మీకు కొంచెం ఫేర్ ఐడియా వస్తుంది అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఎలా ఉంటే ఎలా ఈ చెట్టు ఇంత గ్రో అవుతుంది, మా ఇంట్లో ఇలా గ్రో అవ్వట్లేదు అని ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా నాకు కామెంట్లో చెప్పండి. నేను వచ్చి మా మమ్మీని అడిగి మీకు అప్డేట్ ఇస్తాను. అండ్ రండి వీడియోలోకి వెళ్ళండి. అండ్ చాలామంది మన వీడియోస్ వచ్చి సబ్స్క్రైబ్ చేయకుండా దాని తర్వాత వీడియో ఒక లైక్ కూడా ఇవ్వకుండా చూస్తున్నారు. ప్లీజ్ మేక్ ష్యూర్ మీకు నచ్చిందంటే ఒక చిన్న లైక్ ఇవ్వండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కి మర్చిపోకుండా. సో ఇప్పుడు వీడియో లోపల వెళ్దాం. సో ఇదేమో ఎరువు. సో ఫస్ట్ కమింగ్ టు ఇది మా ఇంటి గడప ముందర ఈ రెండు చెట్లు ఉంది. ఇది వచ్చి పామ్ ట్రీ, సో ఇది క్రోటాన్, ఇది వచ్చి తమలపాకు చెట్టు. బట్ ఇది ఎండిపోయింది ఎండాకాలం అనేసి, బట్ వస్తుంది త్వరలో వస్తుంది అని చెప్తున్నారు. దీనికి కావాల్సిన యూరియా, దీనికి కావాల్సిన యూరియాని పెడుతున్నారు. సో ఇది పామ్ చెట్టు. నౌ కమింగ్ టు ఇది, ఇక్కడ చూడండి మనకి లిల్లీ ఉంది. లిల్లీ రోజ్, ఇది బాగా వస్తుంది రెండు. ఇది యాక్చువల్లీ సీజనల్ అనమాట. సో మనకి యాక్చువల్గా 3 months వన్సే పూలు వస్తుంది. ఇదేమో తులసి చెట్టు అండ్ ఇక్కడ ఇది మనీ ప్లాంట్. ఇది వచ్చి వీట్ గ్రాస్ చెట్టు అండ్ అది ఎరువు చేస్తున్నారు. ఇది వచ్చి మనకి స్పైడర్ ప్లాంట్ అండ్ ఇది పచ్చిమిర్చి, దాని తర్వాత మనీ ప్లాంట్స్. సో ఇది బాల్కనీలో ఇలా హౌస్ ఎంట్రన్స్ ముందు పెట్టారు. అండ్ ఇది మనీ ప్లాంట్. ఈ మనీ ప్లాంట్ ఒక పేరెంట్ వచ్చి ఎక్కడుందంటే అక్కడ ఉంది. సో అక్కడ వెళ్ళినప్పుడు మీకు చూపిస్తాను. సో బిఫోర్ దాట్ మనం వచ్చి పైన ఉండే చెట్లు చూపిస్తాను. ఇదంతా షో చెట్లు. లైక్ మనం ఇంటికి ఎంటర్ అయినాక బాల్కనీ ఉంది కదా, బాల్కనీలో ఇలా హ్యాంగింగ్ ప్లాంట్స్ అన్నమాట. సో ఒకటి వచ్చి మనీ ప్లాంట్ తీగలాగా పెట్టిండారు, ఇంకొకటి వచ్చి హ్యాంగింగ్ ప్లాంట్ ఇలా కింద వస్తుంది. అండ్ ఇది కూడా ఒక హ్యాంగింగ్ ప్లాంట్. చూడండి ఎంత పెద్దది ఇది. యాక్చువల్గా మనకి ఏంటంటే సీజనల్, సమ్మర్లో వచ్చి ఎండిపోతుంది అండ్ వింటర్లో వచ్చి మనకి ఇంత పెద్ద తీగలాగా వస్తుంది. చూడండి ఎంత పెద్ద చెట్టు, భలే ఉంది కదా. సో యాక్చువల్గా మేము కూడా ఇప్పుడే నేర్చుకున్నాం అన్నమాట. ఇది ఇంట్లో పెట్టినాం లాస్ట్ టైమ్, బట్ ఎండిపోయింది. ఎందుకు ఎండిపోయింది మాకు రీజన్ తెలియలేదు అప్పుడు, బట్ బయట పెట్టినాక బాగా వచ్చింది. బట్ ఇప్పుడు ನಾವು మళ్ళీ ఎండిపోవడం వల్ల వీ లెర్న్డ్ దట్ ఇట్స్ అన్ సీజనల్. సమ్మర్లో ఎండిపోతుంది అండ్ వింటర్లో వచ్చి మనకి బాగా వస్తుంది. అండ్ ఇది కూడా తీగ చెట్టే, గ్రో అవుతుంది. సో పైన వచ్చి మనకి ఒక స్పైడర్ ప్లాంట్, ఇదొక షో చెట్టు అండ్ ఇదంతా మనీ ప్లాంట్స్. అండ్ ఇక్కడ చూడండి ఇది వచ్చి మనకి రబ్బర్ ప్లాంట్. ఇది ఇంటి లోపల ఉంది, బట్ కొంచెం గ్రోత్ ఇవ్వాలి, సన్లైట్ ఇవ్వాలి అనేసి మా మమ్మీ బయట పెట్టింది. అండ్ ఇదేమో స్నేక్ ప్లాంట్, చిన్నది వస్తుంది చూడండి. అండ్ ఆ మనీ ప్లాంట్కి రూట్స్ ఎక్కడి నుంచి అంటే ఇక్కడ నుంచి వెళ్తుంది. ఇది పెద్ద మనీ ప్లాంట్, పెద్ద కుండీలో పెట్టారు. అండ్ ఇది మనకి కత్తాలి చెట్టు అంటారు, ఆలోవేరా జెల్, ఆలోవేరా చెట్టు. అండ్ ఇది వచ్చి మనకి బ్రహ్మ కమలం చెట్టు. ఇది చూడండి పైన ఎంత వరకు పోయిందో తీగ. అండ్ మీకు స్టెప్స్ చూపిస్తాను. సో దిస్ ఇస్ అవర్ స్టెప్స్. ఇక్కడ చూడండి ఇది కూడా ఒక షో చెట్టే, దీని పేరు నాకు తెలీదు, బట్ ఇది ఇండోర్ ప్లాంట్ యాక్చువల్లీ. దాని తర్వాత ఎవ్రీ మెట్ల పైన ఒక్కొక్క కొత్త చెట్లు ఉన్నాయి. రండి ఒక్కొక్కటిగా చూసుకొని పోదాం.
ఇది వచ్చి టొమాటో ప్లాంట్. ఇది ఊరికే టొమాటో దీంతో తీసి తినాలని కాదు, బట్ మా మమ్మీకి ఇష్టం అని పెట్టింది. అండ్ ఇదేమో ఒక ఎల్లో రోజ్ వస్తుంది, స్మాల్ స్మాల్ ఎల్లో రోజ్ చెట్టు. ఇది వచ్చి కంబైండ్ ఆఫ్ 2 తీగ చెట్టు ప్లస్ పూ చెట్టు. ఇది లిల్లీ ప్లాంట్. లిల్లీ ప్లాంట్ వచ్చి ప్రాపగేట్ చేసాము. ఇది టొమాటో. ఇక్కడ చూడండి, టొమాటో చెట్టులో టొమాటో వచ్చింది సూపర్గా. చూడండి, టొమాటో వచ్చింది. అండ్ ఇది పచ్చిమిర్చి చెట్టు. దాని తర్వాత ఇది ఇంకో రకమైన క్రోటాన్. ఇది పెద్ద ప్లాంట్ లాగా వస్తుంది. ప్రజెంట్ కుండీలో పెట్టాము క్రోటాన్. ఇది వచ్చి మనకి పేపర్ రోజ్ ఉంది కదా, ఆ చెట్టు. రోజు పూలు వస్తాయి అండ్ ఆ పూలు వచ్చి పడతాయి. ఇది వచ్చి నేను మినీ గార్డెన్ యొక్క యూటెన్సిల్స్ కొన్నాను. ఇది ఒక షో చెట్టు. అండ్ ఇది వచ్చి మనకి ఎగ్ ప్లాంట్ అంటారు దీన్ని. ఇది ఎగ్ ప్లాంట్. ఇది కూడా లైక్ సమ్మర్కి అన్నీ ఊడిపోతుంది కానీ బాగా వస్తుంది. అండ్ ఈ చెట్టు ఏమో మనకి టేబుల్ రోజ్. యాక్చువల్గా మాకు ముందు వచ్చి ఈ చెట్టు మొత్తం ఒక 100 రోజెస్ ఉన్నింది. బట్ ఇప్పుడు సమ్మర్ కదా, మనకి ఇంకా మొలకలు వచ్చి దాని తర్వాత ఫ్లవర్స్ వస్తాయి. ఇక్కడ చూడండి, ఒక స్టెమ్లోనే మనకి ఎన్ని పూతుంది. సో ఇది. అండ్ ఇదేమో ఇంకో పామ్ ట్రీ. అది మనకొచ్చి షో కోసం పెట్టారు. సో కింద నుంచి చూస్తే మీకు ఇలా సూపర్గా ఉంటుంది, కలర్గా. కమింగ్ టు పైన ఇది ఇంకో రోజ్ చెట్టు. అండ్ ఇది తులసి మొక్క. అండ్ ఇదేమో మనీ ప్లాంట్. ఈ మనీ ప్లాంటే మనకు వచ్చి కింద తీగలుగా అలాగే వదిలిండారు. సూపర్గా తీగలుగా ప్లాన్. యాక్చువల్గా ఇది మొత్తం తీగలుగా వెళ్ళాలి అని ప్లాన్. సో ఐ థింక్ ఫైన్ వస్తుంది. బట్ ఇప్పుడు సమ్మర్ కదా, మేబీ బాగా వాటర్ వేస్తేనే వస్తుంది అనుకుంటా. అండ్ ఇది మా మిద్ద పైన ఇంకా ఎక్కువ చెట్లు ఉన్నాయి, చూపిస్తాను. ఇది వచ్చి మనం ఈ రోజ్ చామంతి అనుకుంటాను ఈ చెట్టు. అండ్ అక్కడక్కడ తులసి చెట్టు ఎక్కువనే ఉంటుంది. అండ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద షో చెట్టు అనమాట. ఇది వచ్చి మనకు డిసెంబర్ లాగా పూలు వస్తుంది. బట్ ఇది వచ్చి పెట్టుకునే కాదు, జస్ట్ షో ప్లాంట్. ఇది ఇంకో షో ప్లాంట్. మళ్ళీ ఇది కూడా ఇంకో షో ప్లాంటే. ఇది సేమ్ దాన్ని ప్రాపగేట్ చేసాము. ఇవన్నీ మనకి చామంతి పూలు ప్రాపగేట్. రోజు దేవుడికి ఒక్కొక్క పూలు వస్తుందనేసి. ఇది మనకి లిల్లీ రోజ్. ఇది ఇంకో షో చెట్టు. యాక్చువల్గా ఇది పెద్ద కుండీలో మారుస్తే అలాగే తీగల్లాగా వస్తుంది. సో అది ప్లాన్లో ఉంది, బట్ చేస్తాం స్లోగా. దాని తర్వాత ఇక్కడ చూసారా, ఇది డ్రాగన్ ఫ్రూట్ చెట్టు. సో మనం వచ్చి ఇక్కడ మనం మిద్ద పైన ఎలా చేసుకోవచ్చు అంటే, మనం ఇండివిజువల్గా పెద్ద కుండీ పెట్టడం కన్నా ఇలా మనం ఒక 3-4 కుండీస్ పెట్టి డ్రాగన్ ఫ్రూట్ అనేది పెంచుతున్నాము. సో బాగా వస్తుంది. మేబీ ఈ ఇయర్ ఒక ఫ్రూట్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాము, బట్ లెట్స్ సీ. సో ఇప్పటికీ ప్రజెంట్ ఇలా 3 కుండీస్ని కంబైన్ చేసి ఇలా మనం గ్రిల్కి ఆనిచ్చాము. సో దీని అవుట్పుట్ ఎలా ఉంటుందో నేను మీకు ఖచ్చితంగా ఫ్రూట్ వచ్చిందంటే మీకు క్యాప్చర్ చేసి చూపిస్తాను వీడియోలో. ఏమో మల్లె పువ్వు చెట్టు. సో రోజు మనకి దేవుడికి పెట్టేంత మల్లెపూలు వస్తుంది. యాక్చువల్గా ఇది కుండీలోనే పెంచుతున్నాం. యాక్చువల్గా దీనికి ఫీడ్ వేసి మనం పెంచితే మనకు ఫ్లవర్స్ అనేది ఎక్కువ వస్తుంది. అండ్ ఇది ఇంకో మల్లెపూ చెట్టు. ఇది రోజ్. ఇది వచ్చి ఒక 8 years ప్లాంట్ అన్నమాట. ఈ రోజ్ చెట్టు భలే ఉంటుంది. ఒకసారి ఫ్లవర్స్ వచ్చిందంటే 15-20 వస్తుంది అట్ ఏ టైమ్. అండ్ ఇది ఇంకో రోజ్ చెట్టు. ఇదేమో గోరింటాకు. అండ్ ఇది వచ్చి హైబిస్కస్. ఇక్కడ వచ్చి పుదీనా పెట్టారు. సో ఇలాగే యాక్చువల్గా మాకు ఉన్న చెట్లు ఇదే ఫ్రెండ్స్. యాక్చువల్గా హోమ్ గార్డెన్, టెర్రస్ గార్డెన్ అండ్ ఆల్సో బాల్కనీ గార్డెన్ అలాంగ్ విత్ స్టెప్స్ గార్డెన్. సో మీకు ఈ వీడియో నచ్చిందంటే నాకు ఎలా ఉంది అని కామెంట్ చేయండి. అండ్ మీకు ఎలాంటి డౌట్స్ ఏదైనా ఉంటే ఈ వీడియో చూపించిన దాంతో నాకు కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్కి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్
నా ఓల్డ్ వీడియోస్ వెళ్ళి చూడండి, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. లైక్ రోజు నేను వచ్చి హౌ డూ ఐ మేనేజ్ మై హౌస్ అండ్ డైలీ వ్లాగ్స్ అప్లోడ్ చేస్తున్నాను. సో ఖచ్చితంగా చూడండి.